అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను సింపుల్గా పప్పుచారు అయితే చేశానండి. ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకున్నాను. 3 కప్పుల వాటర్ పోసుకున్నాను అదే కప్పుతో. తర్వాత 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. కొంచెం పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసాను. అందులోనే టమాటోస్, కరివేపాకు వేసాను. బట్ నేను ఆ క్లిప్ అయితే షూట్ చేయలేదు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఒక 8 విజిల్స్ వచ్చేంతవరకు మంచిగా ఉడికించాను. చూసారు కదండి, ఇందులో ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకోవచ్చండి. వేసుకొని తాలింపు లేకుండా ఇట్లనే తినేయచ్చు. సూపర్ టేస్ట్ ఉంది. నేనైతే తిన్న తర్వాతనే తాలింపు పెట్టాను. చాలా బాగుందండి, నూనె లేకుండా మంచిగా ఉంది. అన్నీ వేసినాం కదా, నేను అట్లనే వేసుకొని తిన్నాను. చాలా చాలా టేస్టీగా ఉంది. తిన్న తర్వాత తాలింపు అయితే పెట్టాను అన్నమాట. ఇక్కడ తాలింపు కొరకు నేను ఎట్లా ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, మెంతులు వేసాను. తర్వాత ఎండుమిర్చి వేస్తున్నాను. తర్వాత ఎల్లిపాయలు వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్, కరివేపాకు అయితే వేసుకోవాలి అండి. పప్పు అంటే ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో ఏదో ఒకటి మిస్ అయినా అస్సలు బాగుండదు. చూసారు కదండి, ఆనియన్స్ ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది. మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదండి. లైట్గా ఒక 2 మినిట్స్ అట్లా వేగితే సరిపోతుంది. ఎండుమిర్చి, ఎల్లిపాయలు అయితే మంచిగా మాడాలి. జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ అవి మాడితేనే బాగుంటుంది. ఆనియన్స్, కరివేపాకు మాడాల్సిన పని లేదండి. చూసారు కదా, మంచిగా ఉంటాయి. ఆనియన్స్ అయితే పప్పులో వేసిన ఆనియన్స్ చాలా బాగుంటాయి. టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కాగబెట్టుకున్న కందిపప్పును అయితే ఇందులోకి పోసేసుకుందాము. చూసారు కదా అండి, విషయం ఏంటంటే ఇందులో నేను కారం వేయలేదు, పిల్లలు తినాలి అని చెప్పేసి. నేనైతే ఇలా చేశానండి. మా చిన్న బాబు అయితే సూపర్ తినేసిండండి. చిన్న బాబు, 1 ఇయర్ బాబు, 1 ఇయర్ కూడా లేడు ఇంకా. ఆయన ఎప్పుడైనా సరే నేను పప్పు కిచిడి అట్లా చేసి పెట్టేదాన్ని. అలాంటిది కారం వేయకుండా పప్పు చారు ఇలా చేసి పెడితే మంచిగా తినేసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. పిల్లలు తినాలంటే ఇలా చేయండి.